శ్రావ్య ఫిల్మ్స్ పతాకంపై ఎక్కలి రవీంద్ర బాబు గారి ప్రొడ్యూసర్గా నా దర్శకత్వంలో వచ్చినటువంటి ఒక క్రిమినల్ ప్రేమ కథ ఈ నెల 18th రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తాం. గతంలో మేము చేసిన ఒక రొమాంటిక్ క్రైమ్ కథకి కొనసాగింపుగా ఒక రకంగా అదే స్పిరిట్తో ఆ ఆర్టిస్టులు మనోజ్ అండ్ అనిల్, అలాగే టెక్నీషియన్స్ మా ప్రవీణ్ ఎమ్మడి గారు మ్యూజిక్, మా బాపిరాజ్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సేమ్ ఈ టీమ్ తోటే మళ్ళీ ఇంకొక సినిమా క్రిమినల్ ప్రేమ కథని నిర్మించడం జరిగింది. స్క్రిప్ట్ మీద కానీ లేకపోతే టాపిక్ మీద ఉండే కాన్ఫిడెన్స్తో నేను నా టెక్నీషియన్స్ వి వెంట్ ఎహెడ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ఆర్టిస్ట్స్ ప్రియాంక, మనోజ్, అనిల్, దివ్య అండ్ మన్ప్రీత్. దే టోటల్లీ ట్రస్టెడ్ మీ. నాకు ఏ రోజు కూడా స్టోరీ ఏమిటి అని ఎప్పుడు అడగలేదు నా ఆర్టిస్టులు, ఎందుకంటే నేను చేస్తున్న దాన్ని వాళ్ళు టోటల్గా బిలీవ్ చేశారు. డెఫినెట్గా చాలా బోల్డ్ సినిమా అండ్ ఎస్పెషల్లీ ప్రియాంక, ఐ విష్ టు సే థ్యాంక్స్. అండ్ అలాగే సత్యానంద్ గారు, వీళ్ళందరూ ఆర్టిస్టులు కూడా దే హ్యావ్ గివెన్ దేర్ హార్ట్. ఇది బేసికల్లీ నేను స్టూడెంట్స్ నుంచి తీసుకున్న సినిమా అనండి. ఎలాగైతే ఒక రొమాంటిక్ క్రైమ్ కదా నేను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి తయారు చేశాను, అలాగే ఈ సినిమాని కూడా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ని తీసుకొని ఈ సినిమా స్క్రిప్ట్ని తయారు చేయడం జరిగింది. ఇది కొంతమంది అమ్మాయిలు, నాకు కాలేజ్ అమ్మాయిలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటి నేను తీసుకున్న లైన్ ఇది. ఎస్పెషల్లీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి, ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్, మెయిన్ స్ట్రీమ్ సినిమాలో మీరు ఏం మిస్ అవుతున్నారు యంగ్స్టర్స్ సినిమాలో అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్స్ అండి. సినిమా అంటే ఏదో మేము లవ్ ఇది మాత్రమే కాదు, వీ ఆల్సో హ్యావ్ ఇష్యూస్, వాటిని ఎంటర్టైనింగ్గా డీల్ చేస్తే మేము డెఫినెట్గా చూస్తామని చెప్తూ రొమాంటిక్ క్రైమ్ కథకు వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ గురించి చెప్పారు. అదే ధైర్యంతో ఈ సినిమాని తీసాం. ఇట్స్ ఎ వెరీ బోల్డ్ ఫిల్మ్ అండ్ దెర్ ఈస్ అ లిప్ లాక్ సీన్ అండ్ దెర్ ఈస్ లవ్ మేకింగ్ సీన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఇవన్నీ కూడా స్క్రిప్ట్కి అవసరం అని నేను నమ్మాను. అండ్ సెన్సార్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారేమో, చేసిన తర్వాత ఆప్షన్స్ ఏముంటాయని కూడా నేను ఎంక్వైరీ చేసి పెట్టుకున్నాను. బట్ టు మై సర్ప్రైజ్ దే లైక్ ద ఫిల్మ్. దే సెడ్ ఇలాంటి సినిమాలు అవసరం, ఒక ఇంపార్టెంట్ సోషల్ ఇష్యూస్ని డిస్కస్ చేయాల్సిన అవసరం మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా ఉంది అని. అండ్ ఐఎమ్ వెరీ రిలీవ్డ్ we were given censor by censor members with good appreciation and with minimum cuts and of course A certificate cinema వచ్చింది, A certificate వచ్చింది సినిమాకి. అండ్ డెఫినెట్గా బాపిరాజ్ గారు అన్నట్టు నా ప్రొడ్యూసర్ రవి, నా మిత్రుడు, నా మీద పెట్టిన కాన్ఫిడెన్స్ ఇది డెఫినెట్గా నా టీం అందరూ కూడా, నా ఆర్టిస్టులు అందరూ కూడా వీ హ్యావ్ గివెన్ అవర్ బెస్ట్ అని నమ్ముతున్నాను. బేసిక్ క్రక్స్ ఈ ఫిల్మ్ సంబంధించిన సబ్జెక్ట్ గురించి చెప్పాలి అంటే, ఒక రోడ్డు మీద జరిగిన ఒక నలుగురు తాగుబోతులు ఒక అమ్మాయిని పాడు చేస్తే దాన్ని ఒక పెద్ద ఇష్యూగా మనం తీసుకుంటున్నాం మీడియా, ఒక నిర్భయ కానీ ఒక అభయ కేసు కానీ, విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్. కానీ ఒక టీచర్ ఒక స్కూల్కి వెళ్ళిన ఒక అమ్మాయిని ఏమన్నా మాలెస్ట్ చేస్తే అది ఎందుకు ఒక చిన్న ఐటమ్ అయిపోతుంది, అది ఎందుకు లోపల పేజీల్లో టాపిక్ అయిపోతుంది, లేదా ఒక బాబాయ్ ఒక అమ్మాయి చేయి పట్టుకుంటే దాన్ని ఎందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియా డిస్కస్ చేయటం లేదు అని ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న నుంచి పుట్టిన ఒక థాట్ ఒక క్రిమినల్ ప్రేమ కదా. ఎందుకంటే బికాస్ ఎక్కడైతే నమ్మకం ఉంటుందో ఆ నమ్మకానికి బిట్రేయల్ జరుగుతూ ఉంది. 97% రేప్స్ ఈ దేశంలో ఇళ్లలో జరుగుతున్నాయనే ఒక కఠోరమైన వాస్తవాన్ని మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపించింది. మన ఇంట్లో జరుగుతున్న చెత్త కానీ మన సమాజంలో జరుగుతున్న చెత్తని కార్పెట్ కిందకి తోసేసి చాలా నీట్గా ఉంది, భారతీయ సాంప్రదాయం చాలా గొప్పదే అని చెప్తూ మనం చేస్తున్న మిస్టేక్ని, డెనాయల్ని ఈ రోజు కన్నా ఆపాలి. ఎస్పెషల్లీ ఓపెన్గా డిస్కస్ చేయాలి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ మీద జరిగిన ఎలాంటి దాడికైనా వేధింపుకైనా కానీ వాళ్ళ సమాజంలో చెప్పడానికి కావాల్సిన ధైర్యం ఇస్తుంది ఈ సినిమా అని నేను నమ్ముతున్నాను. అట్ ద సేమ్ టైం దీన్ని 100% ఒక ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్తో తీసుకొని రావాలి. ఒక క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమాని నేను తీసుకురావడం జరిగింది. రొమాంటిక్ క్రైమ్ కథలో ఎంత ఎంటర్టైన్మెంట్ కోషెంట్ ఉందో దాన్ని ఏమాత్రం మిస్ కాకుండా ఈ సినిమాని చెప్పడం జరిగింది. ఎక్కడ డ్రైనెస్ ఉండదు. ఇట్స్ సచ్ ఎ లైవ్లీ ఫిల్మ్ అండ్ ఇట్స్ ఎ డార్క్ రొమాంటిక్ స్టోరీ అండ్ యూ విల్ సీ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రొమాన్స్ దాన్ రెగ్యులర్ టీనీ రొమాన్స్ కంటే కూడా ఇట్ విల్ బి డిఫరెంట్ అండ్ ఐఎమ్ వెరీ పాజిటివ్ దిస్ విల్ బి అ బిగ్ సక్సెస్. August 15th ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ అవుతుంది, 18th ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. ఈ జూలై 18th ఒక క్రిమినల్ ప్రేమ కథ రిలీజ్ ప్లాన్ చేశాము. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ చూశారు మీరు. ఇట్స్ ఎ బోల్డ్ కమర్షియల్ ఫిల్మ్. అందరూ డిస్కస్ చేయాలి, ఒక మనం కార్పెట్ కిందకి తోసేసిన పాయింట్ని అని చెప్పి ఆయన సునీల్ సార్ చేశారు ఆ ప్రాజెక్ట్ని. అండ్ అట్ ద సేమ్ టైం అందరూ ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో అండ్ సినిమాని బ్లెస్ చేశారు అండ్ ఆల్. సో దానికన్నా ఇంకా కొంచెం బోల్డ్గా అండ్ అట్ ద సేమ్ టైం అందరికీ ఒక సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం
స్టూడెంట్స్కి పేరెంట్స్కి అండ్ ఆల్ ఇవన్నీ ఒక క్రూషియల్ పాయింట్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ డార్క్ రొమాంటిక్ లవ్ స్టోరీ, ఒక క్రిమినల్ ప్రేమ కథ. ఈ జూలై 18th రిలీజ్ అవుతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 2 years ఆఫ్టర్ రొమాంటిక్ క్రైమ్ కదా, ఇన్ ద సేమ్ ప్రొడక్షన్, అందరూ సేమ్ టెక్నీషియన్స్తో అందరం కలిపి చేసాము. అండ్ హీరోయిన్గా ప్రియాంక అని చేస్తుంది. షీ ఈజ్ న్యూ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ ఇట్ విల్ గో సక్సెస్ అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను సునీల్ సార్ ఆయన దగ్గర నేను చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాను. ఆయన సినిమాల్లో చిన్నప్పుడు కామెడియన్ రోల్ ఇచ్చారు, పెద్ద అయిన తర్వాత మళ్ళీ నాకు విలన్ రోల్ ఇచ్చారు ఆయన మూవీలో. ఫస్ట్ సినిమా నాది రొమాంటిక్ క్రైమ్ కదా, దాని తర్వాత మళ్ళీ ఒక ఫ్రెండ్షిప్ గురించి ఒక ఇన్స్పిరేషన్గా ఉండే ఒక క్యారెక్టర్ లాంటిది నాది మనోజ్ మధ్యలో సీన్స్ కూడా చాలా మంచి మంచి సీన్స్ ఉంటాయి. అండ్ చాలా మంచి మూవీ. మనోజ్ అంతా చెప్పాడు, మేము ఆల్రెడీ చెప్తూనే ఉన్నాము, ఒక సోషల్ అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ సినిమా చేసాము. అండ్ అట్ ద సేమ్ టైం ప్రియాంక డెబ్యూ మూవీ, తనకి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. And it is a strong message. Sunil sir, thank you very much for believing in me. I know this is becoming routine for you, but I know Kanguda sir, thank you very much. And 18 July ki idi release avutundi and na debut film and andaru tappakunda chudali. Thank you. శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ మీద వస్తున్నటువంటి ఒక క్రిమినల్ ప్రేమ కథ, దీనికి నేను మ్యూజిక్ అందించాను. మొదటి అవకాశం ఇచ్చినటువంటి మన సునీల్ కుమార్ రెడ్డి గారికి, గంగపుత్రుల నుండి కంటిన్యూగా ఇది 4th ఫిలిం నాది. చాలా బాగా వచ్చింది మూవీ. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ కంటే మించి ఉంటుంది డెఫినెట్గా. ఇది ఒక క్రిమినల్ ప్రేమ కథ. ఆర్టిస్టులు, హీరోలు కానీ హీరోయిన్స్ చాలా బాగా చేశారు. ఆర్ఆర్ చేసేటప్పుడే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. సార్తో ఎన్నోసార్లు చెప్పాను. చాలా మనోజ్ యాక్టింగ్ అయితే చాలా మెచ్యూర్డ్ అనిపించింది నాకైతే. చాలా చాలా బాగా చేశారు. రొమాంటిక్, థ్రిల్లరు, తర్వాత క్రైము, తర్వాత జోక్స్ ఇవన్నీ మిక్స్ చేసి సునీల్ ఆ మెసేజ్ని ఇప్పటివరకు తీసుకురావడం జరిగింది. ఈ కోవలో మాకు సొంత ఊరికి, గంగపుత్రులకి తర్వాత మంచి అవార్డ్స్ వచ్చాయి. అంత పెద్ద కాంపిటీషన్ ఉన్నా కూడా ఆ స్టోరీలో స్ట్రెంగ్త్ ఉండబట్టి ఆర్టిస్టులు, మినిమం ఆర్టిస్టులు అయినా కూడా మమ్మల్ని గుర్తించారు. చాలా థ్యాంక్స్. అలాగే మేము లాస్ట్ టైం తీసిన సినిమా ఒక రొమాంటిక్ క్రైమ్ కథ. అది ఒక వేవ్ను సృష్టించింది ఆ రోజుల్లో. యాక్చువల్గా కొంతమందికి అది విమర్శ చేసిన తర్వాత ప్రతి విమర్శలు చేసుకున్న అందరూ దాని తర్వాత మెచ్చుకున్నారు. అది యాక్చువల్గా ఒక స్టూడెంట్సే కాకుండా, యూతే కాకుండా పేరెంట్స్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అది. అంటే ఇప్పుడు జరుగుతున్న సమాజంలో పేరెంట్స్ అనుకుంటారు బయటికి వెళ్తే పిల్లలు అంతా బాగానే ఉంటుంది, ఇంటికి రాగానే వాళ్ళు బాగానే యాక్ట్ చేస్తాడు, బయట ఏం జరుగుతుందో తెలియదు. ఇలా జరిగితే చేయని వాళ్ళకి ఇలా చేస్తే ఎలా ఉంటుంది, చేసిన వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి, వాళ్ళకి ఆ మెసేజ్ వెళ్ళటం కోసము ఆ సినిమాలో అది కామెడీగా తీసుకొచ్చాడు సునీల్. అలాగే అలాంటి ప్రయోగమే మళ్ళీ ఒక క్రిమినల్ ప్రేమ కథ. ఈ చిత్రము ఎక్సలెంట్గా వచ్చింది. దాని అంత డబల్ అవుతుందని కోరుకుంటున్నాను. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా మెయిన్గా తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగా తీశాడు, సక్సెస్ అవుతుంది. ఈ నెల 18వ తారీఖున మేము ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాము. క్రిమినల్ ప్రేమ కథ, ఒక రొమాంటిక్ క్రైమ్ కథకి ఇది ఏమాత్రం కూడా తీసుకోదండి. గతంలో ఆ సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో ఈ సినిమా దానికి 2 ఇంతలు ఎక్కువే చేస్తుందని మనస్ఫూర్తిగా నేను నమ్మి ఇక్కడ కూర్చున్నాను.